శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 76వ సర్గం. భరతుడు తన తండ్రియగు దశరథునకు అంత్యక్రియలు నడుచుట. తమేవం శోక సంతప్తం భరతం కైకయీసుతం ఉవాచ వదతాం శ్రేష్టో వసిష్ఠః శ్రేష్టవాగృషిః. కైకేయీస్తురగు భరతుడు శోకముతో కుమిలిపోవుచుండగా మాటాడుటలో నేర్పరి మృదుమధుర వచనుడు అయిన వశిష్ఠ మహర్షి అతనితో ఇట్లు నుడివెను. అలం శోకేన భద్రం తే రాజపుత్ర మహాయశః ప్రాప్తకాలం నరపతేః కురు సంయానముత్తమం. ఓ రాజకుమార మహాయశస్వి, ఇది శోకమునకు సమయము కాదు, శోకింపవలదు. నీకు మేలు కలుగుగాక. ఇక మహారాజునకు ఉత్తమ గతులు కలుగుటకై అంత్యక్రియలు జరుపవలసిన సమయం ఇది. కర్తవ్యమునకు సిద్ధపడుము. వశిష్ఠస్య వచశ్రుత్వా భరతో ధారణం గతః ప్రేతకార్యాని సర్వాణి కారయామాస ధర్మవిత్. ఉద్ధృతం తైల సంరోధాత్ సతు భూమౌ నివేశితం. ఆపీతవర్ణవదనం ప్రసుప్తమివ భూపతిం సంవేశ్య సేనే చాగ్రే నానారత్న పరిష్కృతే తతో దశరథం పుత్రో విలలాపసుదుఃఖితః. అంతట ధర్మజ్ఞుడైన భరతుడు వశిష్ఠుని వచనములను విని మనస్సును కుదుటపరుచుకొనెను. అనంతరము అతడు తండ్రియగు దశరథునకు విద్యుక్తముగా ప్రేత సంస్కారములను ప్రారంభించెను. దశరథుని కళేబరమును తైలద్రో నుండి తీసి భూమిపై ఉంచిరి. చాలా కాలము నూనె తొట్టిలో నుండట వలన శవము యొక్క ముఖము పాలిపోయి ఉండెను. అవయవములు శిథిలము కాకుండుట వలన చూచెడి వారికి రాజు నిద్రించుచున్నట్లు కనబడుచుండెను. అనంతరము శవమునకు స్నానాది సంస్కారములను ముగించి రత్నములను తాపిన పాడెపై దానిని పరుండబెట్టిరి. పిమ్మట భరతకుమారుడు మిగిల దుఃఖితుడై తండ్రిని గూర్చి ఇట్లు విలపింపసాగెను. కింతే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యనాగతే వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలం. ఓ తండ్రి, నేను మా తాతగారి ఇంటి నుండి కైకేయ రాజ్యం నుండి తిరిగి రాకముందే ధర్మజ్ఞుడైన శ్రీరాముని మహాబలశాలి అయిన లక్ష్మణుని వనములకు పంపి నీవు ఇట్లు స్వర్గ ప్రయాణమునకు ఎందులకు నిర్ణయించుకొంటివి. క్వ యాస్యసి మహారాజా హిత్వేమం దుఃఖితం జనం హీనం పురుష సింహేన రామేణ క్లిష్టకర్మణ. ఓ మహారాజా, ఎంతటి గొప్ప కార్యములనైనా అవలీలగా సాధించునట్టి
పురుషసింహుడైన శ్రీరాముని ఎడబాసి దుఃఖితుడైన ఈ సేవకుని నన్ను ఇచ్చట దిక్కులేని వానిగా చేసి అయ్యో ఎచటికి వెళ్ళుదువు. యోగక్షేమం తుతే రాజన్ కోస్మిన్ కల్పయితాపురే త్వయి ప్రయాతే స్వస్థాత రామేచ వనమాశ్రితే. ఓ మహారాజా, నాయన నీవేమో స్వర్గస్థుడవైతివి, శ్రీరాముడేమో వనములకు చేరను. నీవు నిన్నటి వరకు పాలించిన ఈ అయోధ్యాపుర ప్రజల యొక్క క్షేమములను ఇక చూచువారెవరు? విధవా పృథ్వీ రాజన్ త్వయా హీనా నరాజతే హీనచంద్రేన రజనీ నగరీ ప్రతిభాతిమా. ఓ మహారాజా, నీవు లేకపోవుటచే ఈ రాజ్యము దిక్కులేనిది అయి అనాథయై కళాహీనమై ఉన్నది. నేడు ఈ పురము నాకు చంద్రుడు లేని రాత్రి వలె తోచుచున్నది. ఏవం విలపమానం తం భరతం దీనమానసం అబ్రవీద్వచనం భూయో వశిష్ఠస్తు మహాముని. దిక్కు తోచని వాడై దీనుడై ఇట్లు విలపించుచున్న ఆ భరతునితో వశిష్ఠ మహాముని మరలా ఇట్లు పలికెను. ప్రేత కార్యాన్ని యాన్యస్య కర్తవ్యాన్ని విశాంపతే తాన్యవ్యగ్రం మహాబాహో క్రియంతాం అవిచారితం. ఓ మహాబాహు, మహారాజు గారికై ఆచరింపవలసిన ప్రేత కార్యములను నిర్విచారముగా ప్రశాంతముగా నిర్వహింపుము. తథేతి భరతో వాక్యం వశిష్ఠస్యాభిపూజ్య తత్ ఋత్విక్ పురోహితాచార్యాన్ త్వరయామాస సర్వసః. అంతటా భరతుడు అట్లే అని పలికి వశిష్ఠుని వచనములను తలదాల్చి ఋత్విజులను పురోహితులను ఆచార్యులను అందరినీ అన్ని విధములుగా ప్రేరేపించెను. ఋత్విజః యజ్ఞకర్మని వృతాః యజ్ఞాది కర్మలను నిర్వహింపజేయవారు. పురోహితాః పురోహిత పరత్వేన శాంతి పౌష్టికాది ప్రవర్తకాః శాంతి ప్రవర్ధకములైన క్రియాకలాపములను నడిపించువారు. పురోహితులు. ఆచార్యాః వశిష్ఠ వామదేవాదయః వేద ధర్మ విధులను నిర్వహింపజేయుటలో కుశలురు. ఏ త్వగ్నయో నరేంద్రస్య చాజ్ఞగారాత్ బహిష్కృతాః ఋత్విగ్భిర్యాజకైశ్చైవ తే హ్రియంత యథావిధి. ఋత్విజులు యాజకులు మహారాజు గారి అగ్నిశాల నుండి గార్హపత్య అగ్నులను బయటికి తీసుకొని వచ్చి యథావిధిగా హోమములను నేర్పిరి. శిబికాయామధారోప్య రాజానం గతచేతసం బాష్పకంఠ విమనసః తమూహు పరిచారకాః. పిమ్మట పరిచారకులు మహారాజు శవమును పల్లకీలో శ్మశాన భూమికి తీసుకుని వెళ్ళిరి. ఆ సమయమున వారి కంఠములు గద్గదములాయెను, కనుల నుండి అశ్రువులు ధారలు గట్టెను, మనస్సులు వికలములయ్యెను. హిరణ్యం చ సువర్ణం చ వాసాంసి వివిధాని చ ప్రకిరంతో జనామార్గం నృపతేరగ్రతో యయుః. అప్పుడు పురజనులు ఆ మార్గమునందు వివిధములకు వస్త్రములను పరచుచు వెండి బంగారు పువ్వులను వెదజల్లుచు ఆ శవయాత్రలో ముందు భాగమున నడిచిరి. చందనాగరు నిర్యాసాన్ సరళం పద్మకం తథా దేవదారుని చాహృత్య క్షేపయంతి తథాపరే గంధానుచ్చావచం చాన్యాన్ తత్ర గత్వాధ భూమిపం తతః సంవేశయామాసు చితామధ్యే తమృత్విజః. ఆ శవమును శ్మశానమునకు చేర్చిన పిమ్మట చితి సిద్ధపరచబడిను. ఆ చితియందు జనులు చందనపు చెక్కలను, అగరు ముక్కలను, గుగ్గులు పుల్లలను, సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచిరి. కొందరు ఇంకనూ పలు విధములకు సుగంధ ద్రవ్యములను చల్లిరి. పిమ్మట ఋత్విజులు రాజు శవమును పల్లకీ నుండి బయటికి తీసి దానిని చితిపై ఉంచిరి. తదా హుతాసనం దత్వా జేపుస్తస్య తమృత్విజః జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః. అనంతరము ఋత్విజులు వేదమంత్రములను పఠించుచుండగా ఉద్గాతలు సామగానములు చేయుచుండగా భరతుడు చితికి నిప్పంటించెను. శిబికాభిశ్చ యానైశ్చ యథార్హం తస్య యోషితః నగరాన్నిర్యయుస్తత్ర వృద్ధైః పరివృతాస్తదా ప్రసవ్యం చాపి తం చక్రుః ఋత్విజోగ్నిచితం నృపం స్త్రియశ్చ శోకసంతప్తాః కౌసల్యా ప్రముఖాస్తదా. పిమ్మట కౌసల్యాది రాజపత్నులు వృద్ధులైన పరిచారకులతో కూడి తమ తమ అర్హతలను అనుసరించి పల్లకీలలోను రథాదులపైనను అప్పుడు శ్మశానమునకు చేరిరి. పిదపవారు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన ఆ మహారాజు యొక్క శవమునకు సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణలను అనర్చిరి. అట్లే ఋత్విజులను ఆ చితికి ప్రదక్షిణములను గావించిరి. క్రౌంచీనామివ నారీనాం నినాదస్తత్ర శుశ్రువే ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశః. ఆ సమయమున దీనముగా ఏడ్చుచున్న వేల కొలది స్త్రీల ఆర్తనాదములు క్రౌంచ పక్షుల అరుపుల వలె వినబడెను. తతో రుదంత్యో వివసా విలప్య చ పునఃపునః యానేభ్యః సరయూతీరం అవతేర్యుర్వరాంగనాః
శోక వివసలై వెక్కి వెక్కి ఏడ్చుచున్న ఆ రాజపత్నులు ఎంతయూ విలపించుచు తమ తమ వాహనములపై సరయూ నదీ తీరమునకు చేరిరి. వాహనముల నుండి క్రిందకి దిగిరి. కృత్వోదకం తే భరతేన సార్ధం నృపాంగనా మంత్రి పురోహితాశ్చ పురీం ప్రవిశ్యాశ్రు పరీతనేత్రాః భూమౌ దశాహం వ్యనయంత దుఃఖం. అంతటా రాజపత్నులను మంత్రులను పురోహితులను భరతునితో కూడి నదీ జలముల తర్పణములను విరచిరి. పిమ్మట అందరినూ కన్నీరు గార్చుచు నగరమున ప్రవేశించిరి. తరువాత 10 దినముల వరకును నిత్యము నేలపై శయనించుచు దుఃఖమును దిగంబరింగుచు అంత్యక్రియలను నెరపిరి. ప్రేతతో శవముతో సహా అగ్నులను వెలుపలికి తీసుకొని వచ్చుట, శవమునకు స్నానాది సంస్కారములను నడుపుట, దానిని శ్మశానముకు చేర్చుట, శవమును చితిపై ఉంచుట, మంత్రపూర్వకముగా చితికి నిప్పంటించుట, దానికి ప్రదక్షిణములను నడుచుట, నదీ జలములలో తర్పణములను అర్పించుట, 10 దినములు ముగియ వరకు మృతాశౌచమును పాటించుట, భూమిపై శయనించుట మొదలగునవి ఉత్తర క్రియలలోని కొన్ని అంశాలు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 76వ సర్గము సమాప్తము.